హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. మరి మహిళలందరికీ శుభవార్త అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. మరి వచ్చే బతుకమ్మ పండుగ సందర్భంగా రేవంత్ అన్న కానుకగా మరి మహిళలందరికీ అక్క చెల్లెలందరికీ కూడా మరి వాళ్ళ కళ్ళ పండుగ ఆనందం చూడాలని మరి ప్రతి మహిళకి 2 చీరలు అయితే పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారంట. మరి ఒక్కొక్క చీర విలువ వచ్చి 800 రూపాయలు అనమాట. మరి టోటల్ గా 65 లక్షల చీరలు అయితే రెడీ చేసిరు. అట్లనే జిల్లాలకి సరఫరా కూడా చేసిరు అనమాట. మరి సెప్టెంబర్ 22 తారీఖు నుంచి 30 తారీఖు వరకు పంపిణీ చేస్తారంట. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వీటిని పంపిణీ చేస్తారంట. మరి ఆడబిడ్డల అందరి కళ్ళలో సంతోషం చూడాలనుకుంటున్న రేవంత్ రెడ్డి మరి 65 లక్షల చీరలే సరిపోతాయా? మరి సరిపోవు కదా. మరి టోటల్ గా 95-97 లక్షల కార్డులు ఉన్నాయి. ప్రతి మహిళకు ఒక్కో చీర 2 చీరలు వేసుకున్నా కోటి, ప్రతి కాడికి ఒక్కొక్క చీర వేసుకున్నా కూడా కోటి చీరలు దాటిపోతున్నాయి. మరి ఒక్క మహిళకి 2 చీరలు అంటుందంటే ఇక్కడ ఓన్లీ మహిళా గ్రూప్ వాళ్ళకి, మహిళా సంఘాల గ్రూప్ వారికే ఇస్తున్నారని అనుమానం, డౌట్ వస్తుంది. క్లారిటీ అయితే లేదు. ఆ విధంగా డౌట్ వస్తుంది. అందరికి ఇస్తేనే పండుగ ఆనందం, ఆడబిడ్డల ఆనందం అయితే చూడొచ్చు. ఈ విధంగా చేస్తే బాగుంటుంది. కానీ మరి కొంతమందికి మహిళా గ్రూప్స్ ఉన్న మహిళలకు ఇస్తే కొంచెం అన్యాయం చేసినట్టే అవుతుందని నా అభిప్రాయం. మరి వీటికి సంబంధించి చేనేత కార్మికులు కూడా 6,000 మంది కార్మికులకు కూడా, చేనేత కార్మికులకు కూడా ఉపాధి కల్పించినాము. వాళ్ళకు కూడా ఉపాధి కల్పించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని కూడా ఆదుకుందని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది వార్త అనమాట. దీనిపైన మరో అప్డేట్స్ చెప్తూ ఉంటాను. ఇలాంటి సంక్షేమ పథకాలపైన, రాజకీయాలపైన మరి ఇన్ని ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ చెప్తూ ఉంటాను మన ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని వస్తే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.